మేము ఈ పని చేసుకుంటామండి. మట్టి ఎక్కడి నుంచి వస్తుందండి? చేళ్ళ నుంచి వస్తుందండి, తెచ్చుకోవాలండి. ట్రాక్టర్ 3,000 ఒకటి తొట్టి మట్టి వేయించుకుంటామండి. సంవత్సరం వస్తుంది, మళ్ళీ వేయించుకోవాలండి. ఇదే పని అండి మాది. మరి పెట్టుబడి పెట్టుకుని ఇలాగే చేసుకుంటామండి. 900 800 అమ్ముతాయండి చిన్న బొమ్మలు. వినాయక చవితికి ఎన్ని బొమ్మలు అమ్మగలుగుతారు? 900 అమ్ముతాయండి. షోకే పట్టుకెళ్ళిపోతారండి. మేము ఎక్కడ ఇవ్వను, వాళ్ళు పట్టుకుపోతారండి. ఎంతకు అమ్ముతారండి ఒక బొమ్మ వచ్చి? వాళ్ళు అయితే 50 రూపాయలు అమ్ముకుంటారండి. మీరెంతకి? మేమైతే 24 రూపాయలకి 25 రూపాయలకి టోకు. వాళ్ళు మరి రూపాయి తగ్గించేలా కదండి, తగ్గించేలా చేసి వాళ్ళు అనుకుంటే 50 బొమ్మలు 50 రూపాయలు చేసి అమ్ముకుంటారండి బొమ్మ. ఒక బొమ్మ తయారు చేయడానికి ఎంత టైం పడుతుందండి? బొమ్మలు లెక్కనే ఉండదు కదండి. మరి ఇన్ని బొమ్మలు వేసుకుంటాం, రోజు ఆడుతుందండి. అంత బొమ్మ తయారు చేయాలంటే రోజు పూట పడుతుందండి. నేను తయారు చేసుకోవాలంటే అలా చేస్తాను. రాగి అయిపోయాక ఇప్పుడు ఈ వినాయక చవితి అయిపోయాక ఏం చేస్తారు మీరు? ఏముంటాయండి, అన్న చేస్తాం. డిగ్రీలు అన్న పట్టుకెళ్ళి మనం అయితే పెట్టుబడి ఎత్తాలి కదండి. మరి పెట్టుబడి దీని మీద కదండి పెట్టుతాను. నాకు